తెలుగు సినిమాల్లో హీరో వెనకాల ఉన్న ఎలివేషన్ సాంగ్స్ ఇంకే ఇండస్ట్రీలో ఎవరికీ ఉండవు. అలాంటి ఎలివేషన్ సాంగ్స్ కే ఎలివేషన్ సాంగ్ అయిన మరణాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరణాలని మింగేసే మృత్యుంజయుడు, వీడు గరళ గడప దాటొచ్చిన మానవ ఘనుడు, ఉరిమి ఉరిమి వెంటాడే ఈ నరయముడు, వీడు మెరుపు సడిని శాసించే శత సైనికుడు. ఈ పాటకి మొత్తానికి కూడా అర్థం ఏంటి అంటే, వాడిని ఎవరు చంపలేరు, వాడికి చావు లేదు అనే విషయాన్ని ప్రతి లైన్లో కూడా వేరే వేరేగా వర్ణిస్తూ వచ్చారనమాట. ఇప్పుడు ఫస్ట్ లైన్, మరణాలని మింగేసే మృత్యుంజయుడు, మరణం అనే అలని మింగేసిన మృత్యుంజయ, చావుని జయించినవాడు, వీడు గరళ గడప దాటొచ్చిన మానవ ఘనుడు. గరళం అంటే విషం అని అర్థం. విషం నిండి ఉన్న ఇంట్లో నుంచి ఆ విషాన్ని కూడా దాటుకుని బయటికి వచ్చిన మానవుల్లో ఘనుడు. ఉరిని ఉరిమి వెంటాడే ఈ నరయముడు. ఉరి ఉరి అంటే యమపాసాన్ని ఉరి అని కూడా అంటారనమాట. ఉరిని ఉరిమి వెంటాడే అంటే ఆ యమపాసాన్ని కూడా విరిచి వెంటాడే ఈ నరయముడు. నరుడు అంటే మానవుడు అని అర్థం, మనిషి రూపంలో ఉన్న యముడు అని అర్థం. వీడు మెరుపు సడిని శాసించే శత సైనికుడు. మెరుపు సడి అంటే మెరుపు యొక్క వేగం అని అర్థం. మెరుపు వేగంతో శత్రువుల్ని చంపేవాడు అని అర్థం. శత సైనికుడు అంటే 100 మందిని చంపే సామర్థ్యం ఉన్న సైనికుడు అని అర్థం. మరణాలని మింగేసే మృత్యుంజయుడు ఇందాక వచ్చింది. వీడు పుడమి పురిట జన్మించిన జననాయకుడు. పుడమి అంటే భూమి అని అర్థం. భూమికి పుట్టిన జననాయకుడు అంటే ఇప్పటి వరకు ఒక వర్ణన ఇచ్చారు కదా, ఇంతలాగా డిస్క్రైబ్ చేసిన క్యారెక్టరిస్టిక్స్తో ఉన్న ఈ మనిషి, ఈ భూమే అతనికి జన్మనిచ్చింది అని చెప్పేసి చెప్తూ పుడమి పురిట జన్మించిన జననాయకుడు. జననాయకుడు అంటే మీకు తెలిసింది, లీడర్ నా.